జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అక్కలకు, అమ్మలకు, తల్లులకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అక్కలారా, గత 2 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీకు తెలుసు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. మీ బిడ్డలు కడుపు నిండా అన్నం తినడానికి కావాల్సినటువంటి సన్నబియ్యాన్ని ఇంటింటికి ఇవాళ 6 కిలోల చొప్పున ఒక వ్యక్తి పేరు మీద పంపిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ కడుపు నిండా అన్నం తినడానికి కావాల్సినటువంటి సదుపాయాలు చేకూర్చేటటువంటి రేషన్ కార్డులను ప్రతి దగ్గర వేల మందికి ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ కాబట్టి ఇటువంటి సహాయం చేసేటటువంటి ప్రభుత్వాన్ని, ఆదుకునేటటువంటి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి. రేవంత్ రెడ్డి గారి చేతుల్ని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా రేపు నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలి. 2 సంవత్సరాలనే ఇంత చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేస్తారో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి బీఆర్ఎస్ చేసేటటువంటి తప్పుడు ప్రచారాలకు లోనై మీకు నష్టం చేసుకుంటే అభివృద్ధి కుంటుపడేటటువంటి ప్రమాదం ఉంటుంది. మీకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కావాల్సినటువంటి నాయకుడిని ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకుంటే మీ సమస్యలు దగ్గరుండి పరిష్కరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను.